వెలుగు. అట్లుంటుంది మనతోటి. మళ్ళీ టాప్ ఆసియా కుబేరుడిగా అదాని $97.6 బిలియన్లతో అగ్రస్థానం. బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ నివేదిక వెల్లడి. మరోసారి భారతదేశంలో టాప్లో ఉన్నటువంటి వ్యక్తి అదాని అంటూ కూడా రాసుకుని వచ్చింది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బరిలో తీన్మార్ మల్లన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటి నుంచే వర్క్ చేసుకోవాలని సూచన. గత ఎన్నికల్లో 1.49 లక్షల ఓట్లతో సెకండ్ ప్లేస్. ఇక్కడ 1.49 లక్షల ఓట్లతోటి తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఫౌండర్ ఓడిపోయారు. అంటే ఆ రోజు అక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలవడానికి కారణం కోదండరాం, తీన్మార్ మల్లన్న, పల్లా రాజేశ్వర్ రెడ్డి ముగ్గురు పోటీ చేయడంతో, కోదండరాం అదేగా మల్లన్న ఇద్దరు పోటీ చేయడంతో వీళ్ళిద్దరు చీల్చుకున్నటువంటి ఓట్లలో పల్లా రాజేశ్వర్ రెడ్డి బయటపడ్డాడు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇప్పుడు జనగాం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో ఇక్కడ ఇప్పటి నుండే నువ్వు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలి, చేసుకోవాలి అని కూడా మల్లన్నకు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. గ్యారంటీలో మరో 3. గృహజ్యోతితో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్. మహాలక్ష్మి 500కే గ్యాస్ సిలిండర్. చేయుతతో పింఛన్ ₹4,000 పెంపు. లోక్సభ ఎన్నికల కోడ్కు ముందే అమల్లోకి ప్లాన్ చేస్తున్న రాష్ట్ర సర్కార్. ఆయా శాఖల అధికారుల కసరత్తు, త్వరలోనే మార్గదర్శకాల ఖరారు. ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులు లేకుండా కొత్త పద్ధతుల్లో సవరించిన అంచనాలు కేటగిరీలోకి. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన 6 గ్యారెంటీలపై అధికార పార్టీ ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు మహిళలకు బస్సు ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించింది. ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలు పెంచింది. త్వరలోనే గృహలక్ష్మి భాగంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్. మహాలక్ష్మితో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్ చేయుత. కింద పింఛన్లను ₹4,000 పెంచడం లాంటి స్కీమ్లను పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరిలో చివరిలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్నట్టు తెలుస్తోంది. మరో 3 దాంట్లకు శ్రీకారం చుట్టనుంది అంటూ కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా దిశాపత్రిక రాసుకుంటూ వచ్చింది. వైఎస్ఆర్ ఆత్మతో మాట్లాడేందుకు యత్నించా కానీ కమ్యూనికేట్ చేయలేకపోయా. ఆయన బతుకుంటే షర్మిల పార్టీ మారకుండా అడ్డుకునేవారు. కేఏపాల్ విచిత్ర వాక్యాలు. 2009లో మరణించినటువంటి దివంగత నేత, ది లెజెండరీ లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మతోటి కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రపంచ శాంతి దూత కేఏపాల్ గారు ఏమంటున్నారంటే వైఎస్ఆర్ ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేసినట, కనెక్షన్ కలవలేదంట. కనెక్షన్ కలవకపోవడం ఏంది, ఏం సంగతి? రోజుకి ఇట్లా అవుతున్నాడు ఈ పెద్ద మనిషి. ఆత్మలతో మాట్లాడే రోజులు ఉన్నాయంటే నమ్ముతారా ఎవడన్నా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఈయన ఆత్మతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే కనెక్షన్ కలవాలి. మరి నీ దాంట్లో రీఛార్జ్ అయిపోయిందేమో సార్, చూసుకోవాల్సిందే పాల్ గారు. లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోన్లోనన్నా కనెక్షన్ లేదంటే సిగ్నల్ ప్లేస్లో ఉన్నట్టున్నాడు ఆయన, లేకపోతే ఆయన దాంట్లో రీఛార్జ్ అయిపోయి ఉంటుంది. ఆయనంట ఒకవేళ మాట్లాడి ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఉంటే ఏం జరిగేదో పరిణామాల గురించి మాట్లాడేవాళ్ళంటే చర్చ, ఒక డిబేట్. ఏమైంది రాజశేఖర రెడ్డి హాయ్ సార్ అని ఈయన అంటుండే, హాయ్ పాల్ అని ఆ దివంగత నేత లెజెండరీ లీడర్ని ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు, అసలు ఏం సంగతి? ఆయన బతుకుంటే షర్మిలను పార్టీ మారకుండా అడ్డుకునేవారు. ఆయన బతుకుంటే చాలా పరిణామాలు జరిగాయి ఉమ్మడి రాష్ట్రంలో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇట్లా బతికి ఉంటే సో కాల్డ్ లీడర్లు, సో కాల్డ్ ముఖ్యమంత్రులు అని చెప్పుకున్నటువంటి కొంతమంది ఇళ్ళలో వండుకుంటుండే ఉమ్మడి రాష్ట్రంలో చాలా పరిణామాలు కనిపిస్తుండే. ఆయన బతుకుంటే అసలు షర్మిలను రాజకీయాలకు తీసుకొచ్చేటోడా, పార్టీ మారకుండా అడ్డుకునేవారంట. కేఏపాల్ విచిత్ర వాక్యాలు. 10వ నెంబర్ ఇద్దాం ఒకసారి. సార్ మా ముత్తాతలుగా ఏమైనా ఆస్తులు దాపెట్టారేమో సార్ కేఏపాల్ గారు